ఆత్మహత్యలపై ఆందోళన చెందుతున్న ఏపీ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉండడంతో వారిలో నైతిక స్థైర్యాన్ని నింపి భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇవాళ అనంతలో రైతు సదస్సుకు హాజరవుతున్నారు చంద్రబాబు. ఒకవైపు రైతు ఆత్మహత్యలు, మరోవైపు హైకోర్టు మొట్టికాయలు. దీంతో ఏపీ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించేలా రైతు సదస్సు వేదికలను వినియోగించుకుంటోంది. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెబుతోంది. ఇవాళ అనంత జిల్లా కొత్త చెరువులో ఏర్పాటు చేసిన రైతు చంద్రన్న యాత్ర ముగింపు సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. దీంతో ఏర్పాట్లను మంత్రులు, అనంత డీఐజీ పరిశీలించారు. అటు పుట్టపర్తి విమానాశ్రయంలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత గన్నవరం నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కొత్త చెరువు రైతు సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. ఎయిర్పోర్ట్లోనే మేజర్, మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం పాలసముద్రం వెళ్లి బెల్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా సత్యసాయి ఎయిర్పోర్ట్ నుంచి కొత్త చెరువు వరకు అడుగడుగునా భద్రతా సిబ్బందిని మోహరించారు. రైతు సదస్సు వేదికైన కొత్త చెరువు కాలేజీ గ్రౌండ్ను డీఐజీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. సదస్సు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులు సాధిస్తున్న విజయాలకు ప్రతీకగా నిలుస్తాయని, వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాయని అన్నారు. ఎక్కడ విన వేలాది మంది తండోపతండాలుగా జనాలు ఈ రైతు యాత్రకు వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత అభిమానం ఉందో దీనివల్ల మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి రేపు ముగింపు కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉండే ప్రజలందరూ కోరుకుంటున్నాము, అందరూ వచ్చి, ఎందుకంటే ఈ జిల్లాకి ఎంతో ఎనలేని కృషి చేసిండే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం, అదృష్టం అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మన అనంతపురం జిల్లాలో కూడా ఎవరికైనా పొరపాటున ఒకటైనా మిస్ అయితే మీరు కూడా మా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఇప్పిస్తామని మన రైతులు కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలోనూ ఎంత తక్కువైనా ప్రతి కుటుంబానికి ఈరోజు 70-80 వేలు, 1,50,000 రూపాయలు వాళ్ళ కుటుంబాలు కూడా చేరుతా ఉందని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ రైతు సదస్సు కొత్త చెరువులో జరుగుతున్న సందర్భంగా మా అనంతపురం రేంజ్ నుంచి 3 జిల్లాల నుంచి పోలీసు బలగాలని తెప్పించడం జరిగింది. అదే కాకుండా కర్నూలు నుంచి కూడా స్పెషల్ పార్టీలు, తర్వాత కొంతమంది అధికారులు తెప్పించడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి ఒక అధికారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. యాంటీ సబటేజ్ చెక్ టీమ్స్, తర్వాత బాంబ్ డిస్పోజల్ స్కీమ్. రైతులకు భరోసా కల్పించడం, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష జరపనున్నారు ఏపీ సీఎం. మొత్తం మీద చంద్రబాబు అనంత టూర్పై ఇటు రైతులతో పాటు అటు జిల్లా పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఉన్నారు.